హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్. ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి ఒక కమ్మనైన గోధుమ రవ్వతో ఒక మంచి అన్నవరం ప్రసాదం టేస్ట్, అలాగే అదే టెక్స్చర్లో వచ్చే గోధుమ రవ్వ హల్వా ప్రసాదంతో వచ్చేసానండి. ఈ ప్రసాదాన్ని మీరు వినాయక చవితికి కానీ అలాగే వరలక్ష్మి వ్రతానికి కానీ అప్పటికప్పుడు తొందరగా ప్రసాదం చేయాలనుకుంటే ఒక 10 నుంచి 15 నిమిషాల్లో అయిపోతుంది ప్రసాదం రెసిపీ. మీకు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా ఈ రెసిపీని ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడయ్యాక ఒక 1/2 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు ఏవి ఇష్టమైతే అవి వేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్, రెడ్ కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకుని వేయించుకోండి. ఆ తర్వాత ఇవి బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యిని కొంచెం వేడవ్వనివ్వాలి. నెయ్యి కాస్త వేడయ్యాక 1 కప్పు వరకు ఎర్ర గోధుమ రవ్వ వేసుకోండి. మనకి గోధుమ రవ్వలో 2 రకాలు ఉంటాయి కదా, ఎర్ర గోధుమ రవ్వ, తెల్ల గోధుమ రవ్వ. ఈ రెసిపీకి ఎర్ర గోధుమ రవ్వ వేయాలండి. అప్పుడే మనకి అన్నవరం ప్రసాదం టెక్స్చర్, కలర్, టేస్ట్ అనేవి వస్తాయి. ఈ గోధుమ రవ్వని ఈ నెయ్యిలో పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవటం మూలంగా మనకి ప్రసాదం అనేది భలే మంచి కమ్మనైన టేస్ట్లో అయితే వస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గోధుమ రవ్వని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ వేసుకుని ఆ వాటర్ని బాగా మరిగే వరకు స్టవ్ మీద పెట్టుకోండి. వాటర్ ఇట్లా మరుగుతున్న టైంలో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా మనం వేయించుకున్న గోధుమ రవ్వని ఈ వాటర్లోకి వేసేసుకోవాలి. ఇలా గోధుమ రవ్వ అంతా వాటర్లోకి వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ని అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకండి. ఈ ప్రాసెస్ అంతా మనకి లో ఫ్లేమ్లోనే జరగాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ గోధుమ రవ్వని ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన గోధుమ రవ్వ అనేది ఒక 80 to 85% అయితే ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఏ కప్పుతో అయితే మీరు గోధుమ రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం పౌడర్ అయితే వేసుకున్నాను. మీకు మొత్తం బెల్లంతో ఇష్టం లేకపోతే 1 కప్పు బెల్లము లేదా 1 కప్పు పంచదార వేసుకోవచ్చు. లేదు అంటే మొత్తం పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం పౌడర్ యూస్ చేయటం మూలంగా బెల్లం అంతా కరిగాక మనకి కలర్ అయితే మంచి డార్క్ కలర్లో వచ్చేసిందండి. అంతేకాని ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయలేదు. మళ్ళీ మీకు డౌట్ వస్తుందని చెప్తున్నా. ఇప్పుడు ఈ బెల్లం కరిగాక ఈ బెల్లంతో మన గోధుమ రవ్వని కొంచెం దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా కాస్త దగ్గర పడ్డాక దీనిలోకి ఒక 1/2 చెంచా ఇలాచీ పౌడరు, అలాగే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇంకొక 5 నిమిషాలు కాస్త గట్టి పడే వరకు ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ టెక్స్చర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే చల్లారాక కొంచెం గట్టి పడుతుంది కాబట్టి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన అన్నవరం ప్రసాదం టేస్ట్లో ఉండే గోధుమ రవ్వ హల్వా అయితే రెడీ అయిపోతుంది. చూసారా, హల్వా ఎంత క్రీమీగా సాఫ్ట్గా సేమ్ మనకి అన్నవరం ప్రసాదం కలర్లో అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు చేసుకున్నారంటే ప్రసాదాన్ని క్విక్గా 15 నిమిషాల్లో అయితే రెడీ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.